వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. ఎవరైతే గాదె పున్నం చందర్ ఉన్నారో లైన్ క్లియర్ చేయడానికి అనుమతి ఇవ్వకుండా లైన్ క్లియర్ చేయకుండా కరెంటు స్తంభానికి ఎక్కించినందుకు ఎవరైతే పున్నం చందర్ ఉన్నారో నిండు ప్రాణం బలైంది. గుండ్ల సింగారం ప్రాంతంలో విద్యుత్ స్తంభం మరమ్మతుల పేరిట అతను పోలెక్కిచ్చారు. కానీ అతనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పున్నం చందర్ మాత్రం నిండు ప్రాణం బలైంది. ఇక్కడ భార్య, వారి తల్లి, వారికి చిన్న పిల్లలైన కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద ఎత్తున. నిజానికి అతను ఆ రోజు డ్యూటీకి అంటే టెంపరీ అయినప్పటికీ కూడా అతను డ్యూటీ ఎక్కేది కాదు. కానీ అతను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు అతనికి పరిహారం ప్రాణం కోల్పోవడమే. అసలు ఏం జరిగింది, ఎవరు పిలిపించారు, పిలిపించినందుకు అతనికి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒక్కసారి మాట్లాడిద్దాం. తల్లి ఏమనుకోకు మాట్లాడు. ఏం జరిగింది అసలు? ఎన్ని గంటలకు వచ్చిండ్రు వాళ్ళు? 9 గంటలకు ఈయన చిన్న పిల్లలు స్కూల్ పంపించడానికి పోయిండు. నిన్న పొద్దున 9 గంటలకు పోయిండు. అప్పటికే ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఆయనకు. నేను డ్యూటీకి పోతాను అన్నాడు. ఇక పోయిండు. ఆల్రెడీ ఆయనకు నైట్ డ్యూటీ. ఆయన కూడా ఆయన పొద్దున్న దాకా పిలిచినా కూడా సార్ వాళ్ళు పిలిచినా కూడా పోయి మర్యాద కొద్ది చేసేస్తాడు పోయి అట్లనే పోయిండు. ఆయన నిచ్చెన కూడా కొనుక్కున్నాడు. పోల్ ఎక్కాలంటే ఇంత ముందు పడ్డాడనే భయపడి 15,000 పెట్టి నిచ్చెన కొనుక్కున్నాడు. ఆ నిచ్చెన కూడా ఇంట్లోనే ఉన్నది. ఆయన ఎక్కడ కలిసిండ్రో తెలియదు. ఇక వాళ్ళ దగ్గరికి బీసీ కాలనీలాట 3 పోళ్ళు ఎక్కిండట గుల్ల సింగారంలా. ఇక 4వ పోలు ఎక్కుపున్నామని అంటే సార్ నేను పోతానా, నేను ఎక్కను, నాకు ఫోన్లు వస్తాయి, మీటింగ్ ఉన్నది సార్ నేను పోతాను అంటే ఎక్కించిండ్రట. ఎక్కించిన కరెంటు తీసేయలేదట. ఇట్లా పట్టుకున్నతోటే చెయ్యి షాక్ వచ్చి ఇటు వచ్చి పడ్డాడు. అప్పటికే ఆయనకు తలకు దెబ్బ తాకింది. కరెంటు పనిలనే అమృత హాస్పిటల్ టాకీస్లా ఆ దెబ్బకే మళ్ళా ఈ పక్క బొక్కలన్నీ ఇరిగినాయి. ఈ పక్క బొక్కలన్నీ ఇరిగినాయి. కంట బొక్క ఇరిగింది. వాళ్ళు అంటారు కదా డాక్టర్, వాళ్ళు అంటారు కదా 4 నిచ్చెనల మీదకి వెళ్ళే పడ్డాడు అని వాళ్ళు అంటారు. 4 నిచ్చెనల మీద 4 మెట్ల మీదకి వెళ్ళే పడితే పక్క బొక్కలు ఇరుగుతాయి. తలకాయ మొత్తం పుచ్చే బయట తీసి పడేసిండ్రు. దేవుడా ఆపరేషన్ చేసిండు. 99% నమ్మకం లేదు, పల్స్ పడిపోతుంది అని అన్నారు. నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం ఆపరేషన్ చేసిండ్రు. ఓ దేవుడా, నాకు ఈ పిల్లలు ఉన్నారు. నా పిల్లలను ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? మమ్మల్ని రోడ్డు మీద బతుకులను చేసిండ్రు. దేవుడా, మర్యాద మర్యాద అని పోయి తన ప్రాణాలనే తీసుకున్నాడు. ఇక్కడ వారి సతీమణి చెప్పే ఎంత దారుణం అంటే అధికారులు ఎవరు బాధ్యత వహిస్తారు? ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో గుండ్ల సింగారానికి సంబంధించి ఒక నిచ్చెన మించి కూలి పడ్డాడని వాళ్ళు చెప్తున్నారు. కానీ నిజంగా కరెంటు షాక్ కొట్టిందని కూడా ఎవరు చెప్పాలి, కానీ ఎవరు కూడా చెప్పడం లేదు. మరి అధికారులు బాధ్యత వహిస్తారా, యూనియన్ లీడర్లు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు కుటుంబం మాత్రం బలైంది. కుటుంబం దీనికి పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి. వాళ్ళ తల్లి కూడా ఇక్కడ ఉంది. అమ్మ ఏం జరిగింది? నాకు నైట్ డ్యూటీ అయ్యాల నుంచి అన్నాడు నా కొడుకు. నైట్ డ్యూటీ బిడ్డ కలిసి ఉంటారు. మేము నీళ్ళతోనే ఉంటా, ఇటు పోతా. 3 కొడుకులు ఇళ్ళ తిరుగుతా. అయితే నైట్ డ్యూటీ బిడ్డ అంటే నైట్ డ్యూటీ అమ్మ నాకు కూర అండి అన్నాడు. ఆదివారం నాకు నైట్ డ్యూటీ అన్నాడు. అన్నాక కూర అయినా తిన్నాడు మంచిగానే. కథ మేము గడ సాగు ఉంటే నాకు 2 గోడాలు నేను సమాధి కాడికి పోయినా రాలే రాకుండా నా కొడుకు, నేను ఇంట్లో వేరే నా కొడుకు తిన్నాడు, పల్లెంలో తిన్నాడు. మరి ఎవరు పెడతాను? ఈ పిల్ల ఎంబడి పోతే ఈ పిల్ల అన్నాడు ఆగమాగమే తినిపోయాడు. ఒక పిల్లగాడట అన్నాను మన నైట్ డ్యూటీ చేసినాం, మనం మళ్ళీ ఎందుకు పోతున్నాం అన్నాను. మనకు మీటింగ్ ఉన్నదిరా అమ్మ. డే డ్యూటీకి పిలుచుకున్నారు వీళ్ళు. కావాలన్నా కొడుకుని చంపుతానికి పిలుచుకున్నారు. అయితే నేను వీడు చిత్సా పెడతాంటే అస్సలు ఫోన్ ఎత్తాడు. రా అన్నారు. నువ్వు రా మీటింగ్ పోదా, నువ్వెందుకు ఎక్కుతావు అన్న, మన నైట్ డ్యూటీ చేసినావు కదా నువ్వు అన్నాడట. అన్నాక ఇక ఆ మర్యాద బట్టి ఏదో పోయిండు. 3 పోర్లు ఎక్కినందుకు 3 పోర్లు ఎక్కగానే నా సాధన అయితే లేదు అన్నప్పుడు నా బిడ్డను తీసుకురామన్నప్పుడు తీసుకొద్దాం అన్నప్పుడు వదిలిపెడితే అయిపోవు కదా. నా కొడుకు నాకు బతుకు కాదా? ఇవరకే 54 కుట్లు పడ్డాయి నుంచి ఇట్లోని. నా కొడుకు 7 సంవత్సరాల కింద ఆ సార్ దగ్గరికి వెళ్ళినారా. మేము వచ్చేవారికే పడ్డాడు అని ఫోన్ చేసిండ్రు. 12 గంటలకు ఫోన్ చేస్తే మేము ఇరికే వరకే రోహిణ్లు వేసిండ్రు. రోహిణ్లు హాస్పిటల్ వేస్తే ఆ రోహిణ్ల నుంచి మాకు ఇంతకుముందు రమేష్ సినిమా సార్ అని ఆపరేషన్ చేసిండు.
నా కొడుకు పెళ్లి నా బిడ్డ కోడలు పెళ్లి చేసి డబ్బా కొంట పోయి అయినా కాళ్ళు మొక్కిన నువ్వు బతికించిన నా కొడుకు పెళ్లి చేసుకున్నాని సీటు పెట్టి నోట్లో పెట్టి నేను పోయినా నా కొడుకు నా కోడలు సీటు పెట్టింది డాక్టర్ నోట్లే పర్వాలేదు అన్నాడు సారు. ఇంతకుముందు ఆపరేషన్ అప్పుడు పెళ్లి కాకముందు సారు నేను నీ దగ్గరికి వచ్చినాయి నీ దగ్గరికే తీసుకొచ్చినాయి నా కొడుకు నువ్వు సక్సెస్ చేసినావు అమ్మ నువ్వు పడంగానే తొందరగా తీసుకొస్తే రిపీట్ కాకపో రక్తం తొందరగా అందుకుంటే కొంచెం 100% అంతా నీకు ఇస్తును అని అన్న. అంటే మొత్తం దాటిపోయినాక ఏం రాదు సిప్పదీసి మాకు చూపించేయండు ఇప్పుడు బాధనే సిప్పదీసిండు ఇప్పుడు నిన్నటి ముచ్చాడు ఇక సిప్పదీసిండు అప్పుడు కుట్రది అప్పుడు అయిపోయింది అప్పుడు మంచిగానే ఉన్నాడు నా కొడుకు మళ్ళీ పని చేస్తాడు సిప్పదీసిండు ఒకవేళ అవసరం వస్తేనో కడుపులో పెడతా అవసరం రాకుంటే తీసి పారమ్మా కుట్లేస్తా నేనైతే గ్యారంటీ ఇవ్వలేను మీ ఇష్టం చేయమంటే చేస్తా లేకపోతే మీరు ఎక్కడికంటే తీసుకోపోయినా అంటే నువ్వే బతికిచ్చినావు అయ్యా నా కొడుకు నువ్వే బతికియాలి అంటే నేనేమన్నా దేవుని అంటే నువ్వే దేవునికి తండ్రి మీ దేవునికి ప్రార్థన చేసుకో అన్నాడు. సరే సార్ అన్న నా కొడుకులు మాట్లాడి వచ్చాను నా కొడుకు నా పిల్లలకు నా కోడలకు న్యాయం జరగాలి. నా కొడుకు చిన్న వయసు 35 సంవత్సరాలు. ఇవాళ మనం చూడొచ్చు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటి పక్క వాళ్ళే రాలేని పరిస్థితులలో ఇవాళ గ్రామస్తులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు వందల సంఖ్యలో వచ్చారు. 2 పసిపిల్లలు కూడా 2 స్కూల్కి వెళ్ళే పసిపిల్లలు పూర్ణచంద్ర వాళ్ళని దింపి వెళ్ళటానికి పరిస్థితులలో వాళ్ళిద్దరికి కూడా ఏం తెలియదు. తండ్రి ఎక్కడ ఉన్నాడని కూడా ఆలోచన కూడా వారికి లేదు, అవకాశం కూడా లేదు. భార్య కన్నీరు మున్నీరే విలపిస్తుంది. నిజానికి నైట్ డ్యూటీ చేసిన వ్యక్తికి ఎలక్ట్రిసిటీ ఎమర్జెన్సీలో పొద్దున డ్యూటీ వేయదు, కానీ పొద్దున కూడా తీసుకుపోయారు. రాత్రి డ్యూటీ చేశాడు, పొద్దున తీసుకుపోవడమే కాకుండా లైన్ కూడా ఆఫ్ చేయలేదు. మరి అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా, అధికారులు నిర్లక్ష్యంతో చేశారా, యూనియన్ లీడర్లు మీటింగ్ అనే నేపథ్యంతో తీసుకొని పోయారా? ఇవన్నీ ప్రశ్నలకు జవాబు తీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళ పిల్లలకు 2 సంవత్సరాల సర్వీస్ దాదాపు 15-12 సంవత్సరాల సర్వీస్ వాడు ఇచ్చింది మీకు. ఆ సర్వీస్ దృష్టిలో పెట్టుకున్నా సరే మీరు వాళ్ళ భార్య పిల్లలకి ఏదో న్యాయం చేయకుండా మేము ఇన్స్టా అప్లై చేసామంటే అయితే కరెక్ట్ కాదు సార్. దయచేసి మీరు ఎట్లా మాట్లాడతారని అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు వేరే అర్థం చేసుకుంటారు కాదు సార్. ఓకే డిపార్ట్మెంటే సార్, గ్రూప్ మీరు అందరికీ చేశారు. మీరు ఏంటంటే అది ఒకటి సార్, రాయాలి అనేది ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర స్టార్ట్ కావాలి సార్.